తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెవిలియన్ గ్రౌండ్ లో బంగారు బతుకమ్మ పండుగ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీమణి. విద్యార్థులతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు. చిమ్మపూడి గ్రామంలో విష జ్వరాలు విలయతాండవం. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన పువ్వాడ ఫౌండేషన్. జ్వరంతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పువ్వాడ. బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిన పొందుతుంది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో పువ్వాడ ఫౌండేషన్, మమతా జనరల్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని చిమ్మపూడి గ్రామంలో విష జ్వరాలు విలయ తాండవం చేస్తున్నాయి. గ్రామంలో నిపుణులైన వైద్యులు లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా జ్వరాలు తీవ్రతరం కావడంతో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చిమ్మపూడిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యం చేయించుకున్న ప్రజలకు సుమారు 50,000 విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామంలో సుమారు 70% కుటుంబాలు జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో తీవ్ర అవ్యవస్థకు గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ వాటర్ చూద్దామని నిన్న మొన్న జనం ఇద్దరు చనిపోయినారు. దాని గురించి ఎమ్మెల్యే గారిని పిలిపించాం. చూడటానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. మొత్తం బాయ్ అంతా డ్యామేజ్ ఉంటే దాన్ని ఇమీడియట్లీ మరమ్మతు చేయించామని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని, ఎస్సీ గారు, ఈ గారు వాళ్ళని పిలిపిస్తున్నారు సార్. వాళ్ళు అవి పిలిపించి అవి మొత్తం ఇమీడియట్లీ వర్క్ చేయమని చెప్పేసారు. జనం చాలా ఇబ్బందులు పడతారు. మొన్న ఈ 3 రోజుల క్రితం ఒక సాకలన్న అతను, ఇంకా నర్సయ్య అన్న అతను చనిపోయాడు. నిన్న వేముల నరసరావు గారు డెంగ్యూ జ్వరం వల్ల చనిపోయాడు. నిన్న కొంతమంది అధికారులు వచ్చారు. ఇలా మమతా మెడికల్ క్యాంప్ పెట్టి నిన్న సారు నిన్న మొన్న లేని కారణంగా ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్యే గారు ఇలా ప్రోగ్రామ్ మమతా మెడికల్ ఫౌండేషన్ తరపు నుంచి ఇలా మమతా క్యాంప్ పెట్టి వాళ్ళని పరామర్శించి ఈ బావులు ఉన్న కలుస్తాన్ని ఆర్డబ్ల్యూసీ జేఈని వాళ్ళ డిపార్ట్మెంట్ పిలిపించి గ్రామంతంగా తొందరగా ఎమ్మెల్యే గారు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ వాటర్ గురించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని మేము గ్రామం తరఫున కోరుతున్నాం. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ చిమ్మపూడి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గ్రామ జ్వరాల బారిన పడడానికి గల కారణాలను విశ్లేషించారు. స్థానికంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న చిరు జల్లులతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని గ్రామంలో చిన్నారులు, పెద్దలు విష జ్వరాలతో బాధపడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చిమ్మపూడి నుంచి నీటి బావిని పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. బావిలో చెత్త చెదారం, నాచు, పిచ్చి మొక్కలు ఉండడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాసాలకు వచ్చే మంచినీటి కుళాయి కనెక్షన్ల ద్వారా కలుషితమైన నీరు రావడంతో జ్వరాలకు కారణమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని గ్రామస్తులు పువ్వాడని కోరారు. ఊళ్ళో విష జ్వరాలు బాగా ప్రబలి వారం 15 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. జనం అంతా బాగా ఎక్కువ మంది బాగా ఇబ్బంది అవుతున్నారు. 2 చనిపోయారు. అవి ఏమి అనేది డెంగ్యూవా ఇంకా లేకపోతే వైరల్ ఫీవర్ అనేది, మలేరియా అనేది గవర్నమెంట్ ఏమో వైరల్ ఫీవర్ అని చెప్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ పోతేనేమో డెంగ్యూ అని చెప్తున్నారు. దీంట్లో క్లారిటీ రావట్లేదు. మెయిన్గా వాటర్ పొల్యూషన్ ఉందనే దానికోసమే బావులు చూడటం మా ఎమ్మెల్యే గారు వచ్చారు ఊళ్ళోకి. మమతా హాస్పిటల్ తరఫున క్యాంప్ కూడా మెయింటైన్ చేశారు. ఈరోజు గవర్నమెంట్ క్యాంప్ 4-5 రోజులు బట్టి నడుస్తూ ఉంది.
ఈ బావులు చూస్తే బావుల్లో బాగా చెత్త చెదారము పైన పచ్చదనంతో తెట్టగట్టి ఉంటుంది. ఆ వాటర్ కంటామినేషన్ తోటి ఈ విషజ్వరాలు ప్రబలినాయి అనే దానికి రిపేర్ కోసమని మా గ్రామస్తులు ఎమ్మెల్యే గారిని గట్టిగా అడగడం జరుగుతుంది. చిమ్మపూడి గ్రామ పంచాయతీలో గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 డెత్ కేసులు కూడా జరిగినాయి. అయితే ఆ డెత్ కేసులు డెంగ్యూ అంటున్నారు, కానీ ఇంకా ఎటువంటి డెంగ్యూ అని డాక్టర్లు అయితే ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు. అయితే ప్రైవేట్ డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారట డెంగ్యూ అని. ఇక్కడ ఒక బావి ఉంది, అది పురాతనమైన బావి. దానికి స్టీనింగ్ లేకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి చెత్తరం పడి అంత కొంత ఉంది. క్లోరినేషన్ చేస్తూనే ఉన్నాం. విష జ్వరాలు ఉన్నాయి, దానికోసం ఈ ఫాగింగ్ తర్వాత బయోటెక్స్ ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంది. ఎమ్మెల్యే గారు వచ్చారు, దాన్ని కొంత చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని కూడా పిలిపించి ఆ పాత బాయికి చుట్టూ స్టీనింగ్ అర్జెంటుగా చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇవన్నీ అనంతరం చిమ్మపూడిలో 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన కొల్లిపాక నర్సయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఏమీ తెలియదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకల సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. కవిత కొత్తగూడెంలోని యువతులతో మహిళలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అశ్వారావుపేటలోను బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొని బోనాన్ని నెత్తిపై ఎత్తుకొని ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలాడారు. బతుకమ్మ ఆటపాటను స్థానిక పెవిలియన్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆవుల వెంకటరంగనాథ్ సతీమణి ప్రారంభించారు. మహిళలతో బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి ఏ తల్లి కన్నదో నిన్ను మింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన మా పల్లె దీపం నీవే
సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆసక్తికరంగా తిలకించారు. ప్రాంగణంలోని మహిళలు విద్యార్థులతో బతుకమ్మ ఆటలాడారు. ఈ సందర్భంగా లావణ్య రంగనాథ్ మాట్లాడుతూ పెవిలియన్ గ్రౌండ్ లో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారన్నారు. జిల్లాలోని మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఇక్కడకు తీసుకువచ్చి బతుకమ్మలు ఆడడం ఎంతో ఆనందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అఫ్రోజ్ సమీనా, ఆదివారం మీకోసం టీం మహిళలందరూ, మేధా కళాశాల విద్యార్థులు, పట్టణ మహిళలు పాల్గొన్నారు. మన ఖమ్మం స్త్రీలంతా కూడా సంతోషంగా ఈరోజు మన బతుకమ్మ పండుగలు చక్కగా జరుపుకుంటున్నారు. ఈ గ్రౌండ్స్లో మనం ఈరోజు అరేంజ్ చేశారు. అందరూ చక్కగా పాల్గొని చక్కటి అందమైన బతుకమ్మలు తీసుకొచ్చారు. అందరూ కూడా చూసి మంచి ప్రైజ్లు ఇచ్చి అందరూ సంతోషంగా ఈ దసరా వేడుకలు జరుపుకుందాము. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగొనరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, కలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో, వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో, పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో, జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో, అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులు ఉయ్యాలో, కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో, ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో, బతుకమ్మయ నిరంత ఉయ్యాలో, ఇరుతూరదివరి నుండి ఉయ్యాలో, ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయను పేరు ఉయ్యాలో, ప్రజలంతా అందరూ ఉయ్యాలో. తాను ధన్యుడంచు ఉయ్యాలో, తన బిడ్డతో రాజు ఉయ్యాలో, నిజ పట్టము కేగి ఉయ్యాలో, నేల పాలించగా ఉయ్యాలో, శ్రీ మహావిష్ణుండు ఉయ్యాలో, చక్రాంగుడను పేర ఉయ్యాలో, రాజు వేషమున ఉయ్యాలో, రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో, ఈ ఇంట మనియుండి ఉయ్యాలో.
బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నదో నిన్ను మా తల్లి బతుకమ్మ మింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి. ఖమ్మంలోని మామిళ్లగూడెం సీతారామ మందిరంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో అమ్మవారు 9 అవతారాలతో భక్తులకు దర్శనమియనున్నారు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్రకళ. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక సీతారామ మందిరంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. సీతారామ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ దుర్గాదేవతాయై నమః. మామిళ్ళగూడెం విద్యానగర్ కాలనీ శ్రీ రామమందిర ప్రాంగణమందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నవి. ఈ రోజు నుంచి అమ్మవారు 9 రోజులు కూడా నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో అమ్మవారు మన ముందుకు వచ్చారు. ఈరోజు మనం అమ్మవారు యొక్క శరన్నవరాత్రి మహోత్సవంలో ప్రారంభం చేశాము. ఇప్పుడే చక్కగా ఈ 9 నవరాత్రులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇవన్నీ కూడా చక్కగా మండపంలో ప్రతిష్ఠించి ఆ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందునకై ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందునకై ఆ పరమేశ్వరుడి యొక్క అభిషేకం కూడా ప్రారంభం చేశాము. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా ఈ కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తాము. దీనికి ఈ రామమందిర ప్రాంగణం నుండి ఆ సీతారామ కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా వారి సహకారాలు అందిస్తూ ఈ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్రకళ. రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీదేవి అమ్మవారి మండపంను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మల్లీది వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ నాయక్, బుక్యా భాష, నరసింహారావు, రాజు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పొన్నం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ కార్యాలయంలో పొన్నం వెంకటేశ్వర్లు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. 3 దఫాలుగా మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసి 5 ఏళ్ల పురపాలక సంఘం ఉపాధ్యక్షులుగా అనుభవం ఉన్న పొన్నం వెంకటేశ్వర్లను పట్టణ అధ్యక్షులుగా నియమించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్, ఐతం సత్యం, సోమ్లా నాయక్, నున్నా మాధవరావు, వివి అప్పారావు, సిలంశెట్టి వీరభద్రం, కొత్త సీతారాములు తదితరులు పాల్గొన్నారు. అధిష్టానం ఒప్పుకొని ఖమ్మానికి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి ఎవరి ఇంటర్ఫీరెన్స్ ఉండదు అని చెప్పింది.
రెండో విషయానికి వస్తే నాకు చిన్న విషయం గుర్తు. కార్యకర్తలను విస్మరించటమే దీనికి కారణం అనే సంగతి నాయకులు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు దిక్కులేని పరిస్థితుల్లో నెట్టేసిన నాయకులు సిగ్గుపడాలి. వాస్తవంగా మనకు కార్యకర్తల లోటు లేదు, ఓటర్ల లోటు అసలే లేదు. కార్యక్రమాలు చేయడం జరిగింది, ఎంతో కార్యక్రమాలు. మరి వారికి ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రావడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా మరి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ జరగబోయే సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు పట్టుదలతోటి మరి ఉన్నాకృష్ణ గారిని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నియమించి రేపు జరగబోయే ఎలక్షన్స్లో మరి ఏదైతే ఇంతకాలంగా ఖాళీగా ఉన్నాయి దీన్ని భర్తీ చేసి రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అందరం కూడా. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామంలో పాడి పరిశ్రమలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. పాడి పరిశ్రమతో గ్రామం ప్రగతి పదంలో పయనిస్తోంది. గేదెల పెంపకంతో స్వయం సమృద్ధి సాధిస్తూ గ్రామం ఆదర్శంగా నిలిచింది. వ్యయ ప్రయాసాల కోర్చి సాగు చేసిన వ్యవసాయం కలిసి రాకపోవడంతో పాడి గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం అనేక కుటుంబాలకు ఆసరాగా మారింది. కుర్నవల్లి గ్రామంలోని ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీంతో పాటు గ్రామంలోని 90% మేరకు కుటుంబాలకు పాడి గేదెల పెంపకం వృత్తిగా మారింది. భూములు లేని పేద కుటుంబాలు సైతం పాడి గేదెల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కుర్నవల్లి సమీపంలో వాగు ఉండడం వల్ల నీరు, పశుగ్రాసానికి కొరత లేకపోవడంతో పాడి గేదెల పెంపకం పట్ల అక్కడి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. తల్లాడ మండలంలోనే రికార్డు స్థాయిలో కుర్నవల్లి పాల ఉత్పత్తి జరుగుతోంది. గ్రామంలో 16 పాల సేకరణ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా రోజుకి 4000 లీటర్లకు పైగా పాల సేకరణ జరుగుతుంది. ఒక్కో కుటుంబం రోజుకు 200 రూపాయల నుంచి 500 రూపాయల మేరకు ఆదాయాన్ని పొందుతుంది. ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరగడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కుర్నవల్లిలో శాఖను ప్రారంభించింది. డిపాజిట్ల సేకరణ, రుణాల వసూళ్లు ఆశాజనకంగా ఉండడంతో బ్యాంకు అధికారులు సైతం వారిని ప్రోత్సహిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కృష్ణా జిల్లాలోని తిరువూరు, ఊటుకూరులోని పాల శీతలీకరణ కేంద్రాలకు పాలను కుర్నవల్లి నుంచి సరఫరా చేస్తున్నారు. తిరువూరులోని విజయం డైరీ, ఊటుకూరులోని కృష్ణవేణితో పాటు ఖమ్మం జిల్లాలోని కల్లూరు, వైరా పాల డైరీలకు నిత్యం 4000 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్ష, కార్యదర్శులను నియమించినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు. తమ ముఖ్య డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్సీ పుడా రవీందర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక జూబ్లీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ రవీందర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. విఎస్ ప్రకాష్ రావుని జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా ఎం వెంకటేశ్వర్లను, గౌరవ అధ్యక్షులుగా కమనపాక శ్రీనివాసరావుని, ఉపాధ్యక్షులుగా వెలుపుల కృష్ణయ్యను, దిలిశాల వెంకట్రామయ్యను, కార్యదర్శులుగా పి వెంకటేశ్వర్లు, మేషయ్య, ఎస్కే బాబు సాహెబ్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని వారు కోరారు. ఈ రోజున ఖమ్మం జిల్లా స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న నూతన సర్వీస్ రూల్స్ నందు ప్రాధాన్యత కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. రేషనలైజేషన్ ప్రక్రియలో పూర్తిగా దీన్ని మినహాయించి చూపించాలని కూడా కోరుతా ఉన్నాం.
అలానే కన్వర్షన్ సిస్టంలో కూడా స్కూల్ అసిస్టెంట్స్గా మార్పు చేసేదానికి కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా వివిధ రకాలైన సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కూడా ఈ రోజున ఎమ్మెల్సీ పూల రవీంద్ర గారికి అప్పచెప్తా ఉన్నాం. వారిని సమస్యలు సాధించేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ యొక్క జిల్లాకి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ జిల్లా అధ్యక్షులుగా యుఎస్ ప్రకాశ్రావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఎం వెంకటేశ్వర గారు, గౌరవ అధ్యక్షులుగా కొలనుపాకు శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులుగా వేల్పుల కృష్ణయ్య గారు, గిరిశాల వెంకటరామయ్య గారు, అలానే కార్యదర్శులుగా పి వెంకటేశ్వర్లు గారు, మోషయ్య గారు, ఎస్కే బాబు సాహెబ్ గారు, అదేవిధంగా ఈ జిల్లా కమిటీ మొత్తానికి కూడా గౌరవ సలహాదారుగా రమణమూర్తి గారు, మహిళా కార్యదర్శి ప్రతినిధులుగా శ్రీమతి శోభారాణి గారు, అరుంధతి గారు ఏకగ్రీవంగా సమావేశం ఎన్నుకోనండి. హెచ్ఈటీ అవసరం ఉంది అంటే హెచ్ఈటీ ఉంచండి, లేదు అన్నప్పుడు ఆ ఒక్క పోస్టు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అట్లనే కంటిన్యూ చేయాలి తప్ప మీ దగ్గర 100-150 స్ట్రెంత్ లేదు కాబట్టి మీరు బలవంతంగా ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తామనే సిస్టమ్ చేయలేదని చెప్పి మొన్న మీటింగ్లో రిజిస్ట్రేషన్ మీద మాట్లాడారు. అంతవరకు నాకు తెలిసినటువంటి విషయం అది. ఇంకొకటి రేపు జరిగే రిజిస్ట్రేషన్ ముందు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్కూల్ అసిస్టెంట్గా పోయేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళకు కన్వర్షన్ ఇప్పించేదాని కొరకు కూడా ఒక ప్రాతినిధ్యం చేస్తున్నాం. ఈ రెండు నాకున్న ఐడియా ప్రకారంగా నేను చేసినటువంటి చేయబోతున్నటువంటి పనులు. ఒకటైతే ఆల్రెడీ చెప్పినాను, రెండవది రేపు చెప్పేటటువంటి ఆలోచనలో ఉంది. ఇంకా ఏమైనా మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. గ్రామంలో స్థానిక పొట్టి శ్రీరాములు రోడ్డులోని 24వ వార్షికోత్సవం సందర్భంగా దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. దేవి నవరాత్రోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కావడంతో స్థానిక పొట్టి శ్రీరాములు రోడ్డులోని శ్రీదేవి నవరాత్రోత్సవ కమిటీ వారు ఈ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గురువారం రోజు బాల త్రిపుర సుందరిదేవి అవతారంలో, శుక్రవారం ధనలక్ష్మీదేవి అవతారం, శనివారం గాయత్రీదేవి అవతారం, ఆదివారం భద్రకాళీదేవి అవతారంలో దర్శనమియ్యనున్నట్లు శ్రీదేవి నవరాత్రోత్సవ కమిటీ వారు ఈ సందర్భంగా తెలియజేశారు. 23 సంవత్సరాల నుంచి అంత వైభవంగా అత్యంత వైభవంగా ఈ అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాం. అలాగని ఈ సంవత్సరం 24వ సంవత్సరం అత్యంత వైభవంగా అమ్మవారి అలంకారాలతోటి ప్రతిరోజు ఒక అలంకారంతో చేయడం జరుగుతున్నది. అలాగనే రేపు ఉదయం శుక్రవారం రోజున ధనలక్ష్మి అవతార సందర్భంగా 10 లక్షల రూపాయలతో అమ్మవారి అలంకారం చేస్తూ అత్యంత వైభవంగా అత్యంత సుందరకరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. 29/9/2014 అన్నపూర్ణాదేవి సందర్భంగా 146 రకాల 150 రకాల ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే గురువారం రోజున మహిషాసురమర్దిని సందర్భంగా ఆ రోజున గురువారం కాబట్టి సాయిబాబా వారి ఆశీస్సులతోటి ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఒక 5,000 మందికి కానీ ఒక 3,000 మందికి అనుకుంటున్నాం ఆ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైభవంగా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం 24వ సంవత్సరం సందర్భంగా బాగా ఘనంగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 3/10/2014 దసరా వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి రోజుకొక ప్రత్యేక అలంకారం ఏర్పాటు చేయబడుతుంది. ప్రతిరోజు కూడా ఒక అలంకార రూపంలో అమ్మవారి ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ధనలక్ష్మి అవతారం రోజున ప్రత్యేకంగా ఒక 10 లక్షల రూపాయలతోటి కొత్త కరెన్సీ రూపాయలతోటి మేము అమ్మవారిని అలంకరిస్తున్నాం. రేపు ధనలక్ష్మి అవతారం సందర్భంగా కూడా ఈ సంవత్సరం కూడా ధనలక్ష్మి అవతారాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. అలానే సరస్వతీదేవి అలంకారం రోజున అక్టోబర్ 1వ తారీఖున సరస్వతీదేవి అలంకారం రోజున సామూహిక సరస్వతి పూజలు అని చెప్పని చిన్నపిల్లలకు 300 మందికి కూడా ఇక్కడ చాలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఘనంగా. అలానే దసరా రోజున కూడా 5,000 నుంచి 10,000 మంది భక్తులు కూడా ప్రతి సంవత్సరం మా దగ్గర ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇంత ఘనంగా జరపడానికి మాకు ఈ స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి ఆర్టీఏ కంపైనింగ్ తెలంగాణ ఆధ్వర్యంలో పనిచేయని ప్రజా సమాచార అధికారులకు కనువిప్పు కలిగించేలా కనువిప్పు నిరసన ప్రదర్శనను ఖమ్మంలో నిర్వహించారు.
అనంతరం ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ధర్నా చేపట్టారు. ప్రజా సమాచార అధికారులు సామాన్య మానవుడు కోరిన సమాచారాన్ని వెంటనే అందించాలని ఆందోళన చేశారు. సమాచారం కోసం ఆఫీసుల వెంట తిరిగినా అధికారులు మాత్రం స్పందించడం లేదని, దరఖాస్తులను స్వీకరించకుండా పెడచెవిన పెడుతున్నారని వారు తెలిపారు. ఖమ్మం ఎంఆర్ఓ ఆఫీసులో రేషన్ కార్డులు, ఓటర్ ఐడి, పొలాల పాస్బుక్ల కోసం సమాచారం అడిగినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూడా ఖమ్మం అంటే నగరంలో ఉన్న మండల కార్యాలయాలు కూడా సమాచారం ఇవ్వట్లేదు. దీనికోసం దరఖాస్తులు పెట్టిన వాళ్ళు సకాలంలో సమాచారం అందక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చివరికి మా సమాచార హక్కు చట్టం క్యాంపెయిన్ కార్యక్రమం తీసుకొని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయం మీద మా జిల్లా నాయకులు హనుమంతరావు గారు, నారాయణ గారు లాంటి వాళ్ళు కలెక్టర్ గారిని కలిశారు. ఈరోజు కూడా మళ్ళీ కలుస్తారు. ముఖ్యంగా ఈ ఖమ్మం రూరల్ మండలంలో ఇచ్చిన దరఖాస్తులు సకాలంలో సమాచారం ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చిన సమాచారం కూడా తప్పుడుగా ఉంటుంది, సమగ్రంగా ఉండలేదు. కాబట్టి ఇప్పటికైనా సమగ్ర సమాచారం సత్వరం ఇవ్వాలని, సహదరఖాస్తుదారులకు న్యాయం చేయాలని ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని తీసుకోవాలని చెప్పి అందరం జిల్లా వ్యాప్తంగా నాయకులు, చాలామంది కార్యకర్తలు మండలాల వారీగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఇంకా చాలా విస్తృత స్థాయికి ఖచ్చితంగా తీసుకుపోతామని చెప్పి, అంతేకాకుండా వాళ్ళు సమాచారం ఇవ్వటం విషయంలో ఖచ్చితంగా బాధ్యతాయుతంగా, తర్వాత ఖచ్చితంగా సమయానికి వాళ్ళ ఒక బాధ్యతగా వాళ్ళ సమాచారాన్ని మాకు అందించే వరకు కూడా, వాళ్ళ మంచి కదలిక వచ్చే వరకు కూడా మేము దీన్ని ఏమాత్రం కూడా మేము అలుపెరగకుండా పోరాటం చేస్తూ ఉంటాం. విరమించడం అనేది మాత్రం జరగదు అని చెప్పి, అంతేకాకుండా ఎంఆర్ ఆఫీస్లో ఎన్నిసార్లు తిరిగినా కానీ సమాచారం ఇవ్వట్లేదు. అడిగినా కానీ మాకు ఇన్ఫర్మేషన్లు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. తిరిగి కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి కానీ సమాచారం అయితే మాకు అందట్లేదు. దయచేసి సామాన్య మానవుడు వచ్చి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ రేషన్ కార్డులు కానీ, ఒక ఓటర్ ఐడెంటిటీ కార్డు కానీ, క్యాస్ట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, ఏ యొక్క ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా, పొలాల పాస్బుక్ పుస్తకాలతో సహా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇక్కడ ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి మేము ఇక్కడ ఈ పోరాటం ఎందుకు చేస్తున్నామంటే, అందరికీ సామాన్య మానవులకు కూడా న్యాయం జరగాలని, ఇక్కడ ఎంఆర్ఓ గారు మాకు సహకరించి మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఎమ్మటే మాకు ఇవ్వాలని. వార్తలు ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పెరియార్ గ్రౌండ్ లో బంగారు బతుకమ్మ పండుగ ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీమణి. విద్యార్థులతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు. చిమ్మపూడి గ్రామంలో విష జ్వరాలు విలయతాండవం. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన పువ్వాడ ఫౌండేషన్. జ్వరంతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పువ్వాడ. బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బతుకమ్మ ఆటపాటలతో కోరెత్తిన పొందుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.